డైలీ టేస్ట్ ది డైలీ. కారు పార్టీలో కొత్త పంచాయతీ మొదలైందా? బీఆర్ఎస్ లో కొప్పుల కుమ్ములాట జరుగుతోందా? పార్టీ పెద్దలు పిలిచి నచ్చజెప్పాల్సిన స్థాయికి వెళ్ళిపోయిందా? ఇప్పటికీ సెట్ అవ్వకుంటే ఇక వార్నింగ్స్ అండ్ యాక్షన్ పార్టీనా? అసలేం జరిగింది? గులాబీ మహిళా నేతల మధ్య అధిష్టానం జోక్యం చేసుకోవాల్సినంత పెద్ద స్థాయిలో ఏమైంది? ఎప్పటినుంచో ఉన్నాం, ఇప్పుడొచ్చిన వాళ్ళు ఎక్స్ట్రాలు చేస్తే ఊరుకుంటామా అని ఓ వర్గం. ఎప్పుడొచ్చామన్నది కాదక్కయ్యా, పోస్టు పడిందా అవతలోళ్ళకి పేలిందా అన్నదే ముఖ్యమంటూ మరో వర్గం. ఇలా బీఆర్ఎస్లో కొప్పుల కుమ్ములాట ఓ రేంజ్లో జరుగుతుందట. పార్టీలో ఉన్న పాత వాళ్ళని కాదని ఈ మధ్యకాలంలో యాక్టివ్ అయిన నాయకురాలని ఎంకరేజ్ చేస్తున్నారంటూ సీనియర్ మహిళా లీడర్స్ పంచాయతీ పెట్టుకున్నట్టు తెలిసిందే. ఈ యుద్ధం గత కొద్ది రోజులుగా జరుగుతున్నా తాజాగా దీక్షా దివాస్ సాక్షిగా ఓపెన్ అయిపోవడంతో పార్టీ శ్రేణులు సైతం నోళ్లు వెళ్లబెట్టాయట. దీక్షా దివాస్ ను పురస్కరించుకుని తెలంగాణ భవన్లో కార్యక్రమం నిర్వహించింది పార్టీ అధిష్టానం. దీంతో సాక్షాత్తు పార్టీ హెడ్ క్వార్టర్స్ లోనే ముఖ్య నాయకుల సమక్షంలోనే మహిళా నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు బయటపడటం కలకలం రేపుతుంది. ఇన్నాళ్లు టైం కోసం వేచి చూసిన సీనియర్ మహిళా నేతలు సోషల్ మీడియా పోస్టుల ద్వారా అసంతృప్తిని వెళ్లగక్కడమే కాకుండా తెలంగాణ భవన్లోనే ఫైర్ అయిపోయారట. ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉన్న సీనియర్ మహిళా నేతలను కాదని ఇటీవల పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న నాయకురాలు పావని గౌడ్కు దీక్షా దివాస్ వేదిక దగ్గర మైక్ ఇవ్వడం వివాదం పెరగడానికి కారణమైంది. అంతకు మించి పావని గౌడ్ను ఉద్యమ నాయకురాలిగా పరిచయం చేయడం మిగతా వాళ్లకు అస్సలు నచ్చలేదట. ఆ పరిణామాలను వాళ్లంతా ఇబ్బందిగా ఫీల్ అయి తీవ్రంగా నొచ్చుకున్నట్టు తెలిసింది. గతంలో తాము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సందర్భాలను గుర్తు చేస్తూ సుమిత్రానంద్, మంత్రి శ్రీదేవి, సుశీలారెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సీనియర్స్ బాధతో చేసిన ఆ పోస్టులు వైరల్ అయి గులాబీ అధిష్టానం దృష్టికి వెళ్లాయి. దీంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సదరు మహిళా నేతలను పిలిచి మాట్లాడారట. సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు పెట్టారన్న అంశంపై ఆరా తీసినట్టు తెలిసింది. దాంతో వాళ్లు కూడా తగ్గకుండా మనసులోని బాధను వెళ్లగక్కినట్టు సమాచారం. ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న తమను కాదని కొత్తగా వచ్చిన వాళ్లకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ వాళ్లు కేటీఆర్ని అడిగినట్టు తెలిసింది. అసలు బీఆర్ఎస్లో మహిళా విభాగం అధ్యక్షురాలు కమిటీ లేకపోవడం వల్ల సమస్యలు పెరుగుతున్నాయని వాళ్లంతా కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా త్వరలో ఏర్పాటు చేసే పార్టీ రాష్ట్ర కమిటీలో మహిళలకు ప్రాధాన్యమిస్తామని, ఉద్యమ సమయం నుంచి ఉన్న మహిళా నేతలకు ప్రాధాన్యమిస్తామని చెప్పారట కేటీఆర్. అలాగే మహిళా విభాగాన్ని బలోపేతం చేయడంపై కూడా దృష్టి పెట్టినట్టు చెప్పుకుంటున్నాయి గులాబీ వర్గాలు. కేటీఆర్ చెప్పడం మహిళా నేతలు వినడం వరకు బాగానే ఉన్నా ఈ కొప్పుల కుమ్మలాట ఇక్కడితో ఆగుతుందా లేక కంటిన్యూ అవుతుందా అన్న సందేహాలు మాత్రం ఉన్నాయట పార్టీ వర్గాలు. పార్టీలో ఉద్యమ నాయకులు, కొత్త నాయకులంటూ జరుగుతున్న చర్చ నివురుగప్పిన నిప్పులా ఉందని, దాని పర్యవసనాలు ఎట్నుంచి ఎటుపోతాయో చెప్పలేమన్నది క్యాడర్ ఇన్నర్ వాయిస్. మొత్తానికి గులాబీ పార్టీ మహిళా నేతల మధ్య మొదలైన యుద్ధాన్ని అధిష్టానం ఎలా ఆపుతుందోనన్న ఉత్కంఠ పెరుగుతుంది పార్టీ సర్కిల్స్లో.